దాన్ని పట్టుకొని వాడు సైకోనా, శాడిస్టా, వాడు మనిషా, పశువా, వాడు ఏ పార్టీలో ఉన్నాడు, వాడు ఎవరి అండతో ఆ ధైర్యం చేస్తున్నాడు, వాడిని ఎంచుకోవాలి. కానీ బీ కేర్ఫుల్ కొడుక, బీ కేర్ఫుల్. మేము శత్రువుతో కొట్లాడతాం కానీ కడుపుల కత్తులు పెట్టుకొని కావలించుకునే సంస్కృతి మా రక్తం లేదు కొడుక, నా రక్తం లేదు. ఇవాళ మీరు ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరెట్లయితే భరించలేక ఇక్కడికి వచ్చిండ్రో మీ అంతరాత్మని అర్థం చేసుకున్నా. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊళ్ళో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు హుజురాబాద్లో. ఎందుకంటే ఒక్కరోజుతో బంధం కాదు, అది 25 ఏళ్ళ బంధం. అది నన్ను నమ్ముకొని ఉన్నారు మీరు. 2021లో గన్ని వందల కోట్ల రూపాయల ప్రలోభాన్ని అడ్డుకొని అన్న కోసం నిలబడ్డోళ్ళు మీరు. మిమ్మల్ని నేను చాలాసార్లు చెప్తా, కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకున్న హుజురాబాద్ ప్రజలు రుణం తీసుకోలేదు. కానీ ఈటల రాజేందర్ గారు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినరు. మీరు కేసీఆర్ గారిని విమర్శించే స్థాయి మీ స్థాయి కాదు. మీ స్థాయి ఏందో మొన్న 2023 ఎలక్షన్లలో హుజురాబాద్ ప్రజలు నీకు చూపించారు. నీ స్థాయి ఏందో, నువ్వు ఏంటిదో అపర మేధావని నువ్వు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. నీకంత సినిమా లేదని చెప్తా ఉన్నాను. ఏం మాట్లాడుతావు? నేను ఈ కరీంనగర్ జిల్లాకి 2 సార్లు అధ్యక్షునైనా, 2 సార్లు మంత్రినైనా. ఎస్, నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. నిన్ను 2 సార్లు అధ్యక్షుడు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? నిన్ను 2 సార్లు మంత్రి చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి గ్రామంలో కాలు పెట్టినాను, మరి ఆ కాలు పెట్టి అడుగుపెట్టి అవకాశం ఇచ్చింది కేసీఆర్ కాదా? అట్లాంటి దేవుని లాంటి కేసీఆర్ ని నువ్వు ఎట్లా మోసం చేస్తావు? నువ్వు దేవుని లాంటి కేసీఆర్ ని ఎట్లా విమర్శిస్తావు? ఎట్లా విమర్శించబుద్ధి అవుతుందయా? అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడుతున్న చరిత్ర నీది. ఇలా కేసీఆర్ గారిని నువ్వు విమర్శించే స్థాయి నీది కాదు. నీది నా స్థాయి కూడా నీది కాదు. చిత్తు కొడగొట్టిన మొన్న నిన్నే. ఏం కావాలి నీకు? నువ్వు ఒక పెద్ద మోసగానివి అని చెప్పక తప్పదు. నువ్వు కేసీఆర్ గారిని మోసం చేసినావు. నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని కేసీఆర్ గారు గుర్తించి, పేద దళితుల భూములని నువ్వు గుంజుకుంటే అవన్నీ గుర్తించి ఇలా నేను తన్ని పార్టీ నుంచి బయటికి వెళ్ళగొట్టి, నువ్వు దానికి ఏం చెప్తున్నావు? నువ్వు చేసిన అవినీతికి నువ్వు ఒక అవినీతి పరునివి, నువ్వు ఒక చీటర్వి, మోసగానివి అని ఉద్దేశంతో నేను పార్టీ నుంచి బయటికి పంపింది కేసీఆర్ గారు. కానీ నువ్వేం చెప్తున్నావు? వీఆర్ఎస్ పార్టీలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు అందరూ నాతో బాగుండే కాబట్టి కేసీఆర్ నేను బయటకు పంపించాను. నువ్వు ఆ రోజు కేసీఆర్ గారిని ద్రోహం చేద్దామనుకున్నావు, కుట్ర చేద్దామనుకున్నావు. ఎవరు కూడా సహించలే నేను ఎమ్మెల్యేలు. నువ్వు ఎమ్మెల్యేలను పిలిచి నేను పైసలు ఇస్తా, నేను ముఖ్యమంత్రి అయితా, కేసీఆర్ గారిని దించుదామంటే మా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఒప్పుకోలే, నీతో ఎవరు కూడా రాలే అన్నారు. నువ్వు చేసిన కుట్ర ఆ రోజు. కేసీఆర్ గారు నీకు అన్నం పెట్టిన పాపానికి కేసీఆర్ గారికి నువ్వు సున్నం పెడదామనుకున్న దుర్మార్గమైన ఆలోచన నీకు వచ్చిన ఆ రోజు. ఎస్, ముమ్మాటికి చెప్తున్నా, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు. ఈ తెలంగాణ జెండాని ఇలా కేసీఆర్ పట్టుకోకపోతే ఎవరు పట్టుకురా? తెలంగాణ అనేది స్టార్ట్ చేసింది కేసీఆర్ కాకపోతే ఎవరా? తెలంగాణ ఎక్కడిది? ఇంత అభివృద్ధి ఎక్కడిది? కేసీఆర్ గారు చేసి చూపించింది ఎక్కడిది? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇలా మాట్లాడుతూ అంటాడు మొత్తం స్థానిక ఎలక్షన్ అన్ని నేనే గెలిచి. నువ్వు గెలవలే బాబు, నువ్వు ఏడ కూడా గెలవలేదు. కేసీఆర్ బొమ్మ గెలిచింది, కేసీఆర్ పార్టీ గెలిచింది తప్పితే నువ్వు గెలవలేదు ఏనాడు. ఇడా నువ్వు పార్టీలకి రాకంటే ముందే నేను అడుగుతున్నాను. నేను 2002లో పార్టీకి వచ్చినా. నువ్వు వాస్తవంగా 2002లో కూడా పార్టీలకు రాలే. కానీ ఎలక్షన్ల కంటే 2004లో ఎలక్షన్లు అయ్యే కంటే 6 నెలల ముందు పార్టీకి వచ్చినావు. కానీ పాత కమలాపూర్ గడ్డ, హుజురాబాద్ గడ్డ ఎప్పుడు కేసీఆర్ అడ్డా. ఇది వాస్తవం. 2001లోనే కేసీఆర్ గారి బొమ్మలు ఆ రోజు ఎవ్వరు లేరు. ఆ రోజు ఉన్నది ఎవరు? కేసీఆర్ గారి నాయకత్వంలో మా నాన్న సైనాథ్ రెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, వీళ్ళు మాత్రమే ఆ రోజు పార్టీలో ఉన్నారు 2001లో. ఆనాడు ఈ పార్టీలో ఈ నియోజకవర్గంలో పాత కమలాపూర్ కావచ్చు, కొత్త హుజురాబాద్ నియోజకవర్గంలో కావచ్చు, ఆ రోజు మా నాన్న సైనాథ్ రెడ్డి గారు, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు కష్టపడి అన్ని జెడ్పీటీసీలు, ఎంపీపీలని గెలిపించింది కేసీఆర్ గారి నాయకత్వంలో. నువ్వు పార్టీలో కూడా ఆనాడు లేవు. నీ ముఖానికి అంత సినిమా లేదు. నువ్వు మా పదే మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నువ్వు విమర్శించి అబద్దాలు చెప్పి 2021 బై ఎలక్షన్ లో అది నిజం చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు. మా కార్యకర్తలని నువ్వు తిడతా ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ.